కలికి అవతారం అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఒక్కటే, తెల్ల గుర్రం మీద వచ్చే విష్ణుమూర్తి. కానీ నేను పురాణాల్లో కొంచెం లోతుగా వెతికితే నాకు దొరికిన 3 విషయాలు చాలా ఆశ్చర్యాన్ని గురిచేశాయి. మొదటిది, కలికి అవతారానికి విద్యలు నేర్పించేది సాధారణ గురువు మాత్రం కాదు, సాక్షాత్తు పరశురాముడు. పురాణాల ప్రకారం పరశురాముడు ఇంకా చిరంజీవిగానే ఉన్నాడు. కలికి అవతారం వచ్చినప్పుడు అన్ని అస్త్రశస్త్ర విద్యలు ఆయనే బోధిస్తాడని చెబుతారు. రెండో విషయం ఏంటి అంటే, కలికి శుక అనే ఒక ప్రత్యేకమైన రామచిలుక ఉంటుందని కొన్ని పురాణాలు కథనాలు చెప్తున్నాయి. దీన్ని సాక్షాత్తుగా శివుడే కలికి గిఫ్ట్ గా ఇస్తున్నాడు. ఈ చిలుకకి గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి జ్ఞానం ఉంటుందని వర్ణిస్తారు. అంతేకాదు, కలికి ప్రయాణంలో ఇది మార్గదర్శకుడిలా సహాయం చేస్తుందని కూడా చెప్పబడింది. మూడో విషయం ఏంటి అంటే, కలికి ఎక్కడ జన్మిస్తాడో కూడా పురాణాల్లో ముందుగానే పేర్కొన్నారు. శంబాల అనే రహస్య గ్రామంలో విష్ణుయాషుడు మరియు సుమతి అనే దంపతులకు కలికి జన్మిస్తాడని వివరణ ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, శంబాల నిజంగా ఎక్కడ ఉంది? అది ఒక నిజమైన ప్రదేశమేనా, లేక ఇంకా మనకు అర్థం కాని ఒక రహస్యమా? సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ పేజీని ఫాలో కండి.